సోషల్ మీడియాలో మనం చూసే ఆ లగ్జరీ లైఫ్ స్టైల్స్ వెనుకున్న నిజమేంటి? అది నిజమైన సంపదేనా లేక అదంతా కేవలమొక భ్రమ? దాన్ని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, అదే ప్రశ్న. మనం రోజూ ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కనిపించే ఆ లగ్జరీ కార్లు, ఫారెన్ ట్రిప్లు, డిజైనర్ డ్రెస్లు అసలదంతా నిజమేనా? వాళ్ళ లైఫ్ నిజంగానే అంత బాగుంటుందా, లేకపోతే మనకు కనిపించనిది ఇంకేమైనా ఉందా? సరే, అసలు ఈ వెల్త్ ఇల్యూజన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పేర్లోనే ఉంది కదా, ఒక మాయ. అంటే నిజంగా లేని సంపదని ఉన్నట్టుగా చూపించి మనల్ని నమ్మించడం. చూసేదంతా నిజం కాదన్మాట. అంటే సోషల్ మీడియాలో చూపించే సంపదకు, నిజమైన సంపదకు అస్సలు సంబంధం ఉండకపోవచ్చు. అది కేవలం లైక్స్ కోసమో, ఫాలోవర్స్ కోసమో చాలా జాగ్రత్తగా క్రియేట్ చేసిన ఒక పర్ఫెక్ట్ పిక్చర్ అంతే. ఆ కారు వెనక ఎన్ని ఈఎంఐలున్నాయో, ఆ ఫారెన్ ట్రిప్కి ఎవరు స్పాన్సర్ చేశారో ఆ విషయాలు మనకు చెప్పరు కదా. చూడండి, మనం చూసేది రియల్ లైఫ్, కానీ దాని వెనక ఉండే రియల్ లైఫ్ హోలీ వేరుగా ఉంటుంది. నెల నెలా కట్టాల్సిన లోన్లు, బ్రాండ్స్తో చేసుకున్న డీల్స్, అప్పులు, ఇవన్నీ ఆ మెరిసే ఫోటోల వెనక దాగి ఉంటాయి. సో మనం చూసేది జస్ట్ ఒక షో అంతే. సరే, వాళ్లేదో చూపిస్తున్నారు, చూసి వదిలేస్తే పోలా అనుకోవచ్చు. కానీ అక్కడే ఉంది అసలు సమస్య. ఈ ఇల్యూజన్ వల్ల మనం తెలియకుండానే ఒక పెద్ద ట్రాప్లో పడిపోతాం. అదే కంపారిజన్ అనే ఉచ్చు. వాళ్ల పోస్ట్లో, వాళ్ల స్టోరీలు చూసిన ప్రతిసారి మనకు తెలియకుండానే మన లైఫ్తో పోల్చుకోవడం స్టార్ట్ చేస్తాం. వాళ్లెంత బావున్నారో మనమెక్కడున్నామని. ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలయ్యేది. ఈ కంపారిజన్ మనల్ని మెంటల్గా చాలా దెబ్బతీస్తుంది. అయ్యో, మన లైఫ్ ఏంటి ఇంత స్లోగా వెళ్తోంది, మనం ఇంకా ఇక్కడే ఉండిపోయామా అనిపిస్తుంది. మనమేదో ఫెయిల్ అయిపోయామన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్లతో పాటు మనం కూడా పరిగెత్తాలని ఒక తెలియని ప్రెషర్, ఒత్తిడి మనమీద పడుతోంది. నిజం చెప్పాలంటే ఈ వెల్త్ ఇల్యూజన్ మన కాన్ఫిడెన్స్ మీద చేసే అతి పెద్ద అటాక్ ఇదే. సరే, ఇంతసేపు ఏది నిజమైన సంపద కాదో మాట్లాడుకున్నాం. మరి అసలైన సంపదంటే ఏంటి? మనం దేనికోసం నిజంగా ప్రయత్నించాలి? నిజమైన సంపద అంటే వస్తువులు కొని అందరికీ చూపించడం కాదు. అది మనకు ఇచ్చే మనశ్శాంతి, మన ఫైనాన్సెస్, మన లైఫ్ మన కంట్రోల్లో ఉన్నాయన్న ఫీలింగ్. అదే అసలైన రిచ్నెస్. అంటే రాత్రిపూట అప్పుల గురించి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలగడం, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే భయపడకుండా ధైర్యంగా ఉండటం, మన భవిష్యత్తు సేఫ్గా ఉందనే ఒక భరోసా. ఇది అసలైన సంపద, సోషల్ మీడియా లైక్స్, వ్యూస్ కాదు. కాబట్టి ఈ సోషల్ మీడియా కంపారిజన్ ట్రాప్ నుంచి బయటపడాలంటే మనం ఒకే ఒక విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరి జర్నీ వాళ్లదే, ప్రతి ఒక్కరి స్పీడ్ వాళ్లది. మన లైఫ్ ఇంకెవరో పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ను బట్టి కాదు, మన సొంత స్పీడ్లో మనకి నచ్చినట్టుగా ఎదగాలి అంతే. మన జర్నీని వేరేవాళ్ల హైలైట్ రీల్తో అస్సలు పోల్చుకోవద్దు. మన ఫినాన్షియల్ జర్నీలో ఇలాంటి విషయాలపై ఇంకా ఎక్కువ క్లారిటీ ఇవ్వడానికే ఫిన్ తెలుగు హబ్ ఉంది. మాతో పాటు కలిసి ఒక మంచి మనీ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకుందాం. సో ఫాలో అవ్వండి. చివరగా ఒక ప్రశ్న, మరి మీ దృష్టిలో అసలైన సంపద అంటే ఏంటి? మనశ్శాంతా, ఫ్యూచర్ సెక్యూరిటీనా, లేక ఇంకేదైనానా? తప్పకుండా కింద కామెంట్స్లో చెప్పండి.